హాయ్ ఎవ్రీవన్. ప్రతిరోజు ఒక 2 షార్ట్స్ పెడదాము అని అయితే అనుకుంటున్నానండి. బట్ పెట్టిన ప్రతిసారి ఆలోచిస్తాను, ఏం చెప్పాలబ్బా, వాయిస్ ఏమి ఇవ్వాలబ్బా అని తెగ ఆలోచిస్తూ ఉంటానండి. చాలాసార్లు డిలీట్ చేసేస్తూ ఉంటాను. అసలు నేను ఏం చెప్పాను, తిన్నంగానే చెప్పానా, సోదిలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక విషయం చెప్పేదండి, ఓన్ వాయిస్తో పెట్టిన షార్ట్సే కొంచెం బాగుంటున్నాయండి. నేను లాస్ట్ 1.5 ఇయర్ అంటే నేను లాస్ట్ ఇయర్ ఛానల్ పెట్టాను కదా, నేను 1.5 ఇయర్ నుంచి కూడా అంటే మొన్నటి వరకు కూడా నేను వీడియోస్ పెట్టేదాన్ని. అండ్ షార్ట్స్ అయితే ఓన్లీ కామెడీ పెట్టేదానండి, వాళ్ళవి వీళ్ళవి రీమిక్స్ చేసి పెట్టేదాన్ని. తర్వాత అనిపించింది, ఎందుకు వాళ్ళు వీళ్ళవి పెట్టడం, మనం ఇంట్లోనే ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేయడమో లేక పిల్లలకి ఏదో ఒకటి చెప్పడం, ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కదండి, అందరిలాగే అవే షార్ట్గా తీసేసి ఎడిట్ చేసేసి పెడితే కాదా అని అనిపించింది. అలా అని నేను ఒక 1 మంత్ 1.5 మంత్ నుంచి ట్రై చేస్తున్నానండి. నిజం చెప్పాలంటే ఇది బెస్ట్ అండి. ఎందుకంటే వేరే వాళ్ళది రీమిక్స్ చేసి పెడతా ఉంటే కొంచెం టైం అయ్యేసరికి వాళ్ళు కానీ ఆ షార్ట్ డిలీట్ చేశారనుకోండి, ఇక్కడ మన వాయిస్ అనేది మ్యూట్ అయిపోతుంది. అండ్ యూట్యూబ్ నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది, అది డిలీట్ చేసేయండి లేకుంటే మేమే డిలీట్ చేసేస్తాము అని. తెలియని వాళ్ళు కొంచెం కంగారు పడిపోతారు, ఏం డిలీట్ చేసేస్తున్నారా అనేసి. ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా అలాగే కంగారు పడితే మా వారు చెప్పారు, అదేం కాదు మనం చేసిన షార్ట్ డిలీట్ చేస్తారు అంతే అనేసి. బట్ తెలియని వాళ్ళైతే కొంచెం కంగారు పడతారు కదా. సో అందుకని నేను ఏం చేశానంటే ఇంకా ఓన్ వాయిస్తోనే ఇద్దాము అని అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఒకళ్ళది రిమిక్స్ చేసి పెడుతుంటే అదేమవుతుందంటే దానికి వచ్చే రెవెన్యూ కన్నా మన ఓన్ వాయిస్తో పెట్టే షార్ట్స్కి నాకు తెలిసి కొంచెం ఎక్కువ వస్తుందని అనుకుంటున్నానండి. క్లిక్ అవుతుంది అండ్ మన ఛానల్ కూడా క్లిక్ అవుతుంది. అండ్ ఇలా చేసిన వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుందండి. మనం వేరే వాళ్ళ వాయిస్తోని కామెడీవి రీమిక్స్ షార్ట్స్ పెడితే మనం పెట్టే వీడియోస్కి పెద్దగా వ్యూస్ రావు. ఇలా మనం ఓన్ వాయిస్తో ఎవ్రీ షార్ట్ పెడితే ఏంటంటే మనం పెట్టే వీడియోస్ కూడా మంచి రివ్యూస్ అయితే వస్తాయండి. అండ్ వ్యూస్ కూడా మంచిగా వస్తాయి. అందుకనే చెప్తున్నాను. కాకపోతే స్టార్టింగ్లో మాత్రం అలా రీమిక్స్ చేస్తే పెట్టొచ్చండి, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ కావాలి కదా. సబ్స్క్రైబర్స్ వచ్చాక మాత్రం మనం ఓన్ కంటెంట్ పెడితేనే మనకి బెనిఫిట్స్ అండి. నచ్చితే లైక్ చేయండి.